రేవతి కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటే ఇక కృష్ణ అయితే అక్కడికి వస్తుంది. అక్కడ కొంచెం ఫన్నీగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ వెంటనే కృష్ణ, అవునత్తయ్య, నాకు తెలియక అడుగుతాను, పెద్దత్తయ్య ఎప్పుడు కూడా అలా బాధ్యతలు ఎప్పుడు అప్పచెప్పి వెళ్ళలేదు కదా, ఎందుకు ఈసారి నాకే అప్పచెప్పి వెళ్ళారు అని చెప్పేసి అనగానే ఇక రేవతి వచ్చేసరికి, నువ్వైతే అన్నీ కరెక్ట్గా చేస్తావు కదా, ఆయన ముకుంద విషయంలో నువ్వు ప్రతిదీ వెనకేసుకొస్తున్నావు కదా కృష్ణ, అక్కకేమో ముకుంద మీద ఇంకా అనుమానం అయితే పోలేదు అని చెప్పేసి అనగానే ఇంకా కృష్ణ కూడా, అవును, ఇంకా ఎందుకో పెద్దత్తయ్య ముకుంద విషయంలో అలా అనుమానంగానే ఉన్నారు అనగానే అప్పుడు రేవతి, నిజమే కదా అక్క అనుమానపడ్డ దాంట్లో తప్పేముంది, ఆయన ప్రతి విషయంలో వెనకేసుకొస్తున్నావు, కానీ ఒక్కసారి నువ్వు ఆలోచించు, ముకుంద నిజంగానే మారిందా, నాకేమనిపిస్తుందంటే ముకుంద కావాలనే అందరి దగ్గర మారాను అన్నట్లుగా మార్కులు కొట్టేస్తుంది, దానికి నువ్వు కూడా వంత పాడుతున్నావు అని చెప్పేసి అనగానే ఇక కృష్ణ అంతే ఆలోచనలో ఉంటుంది. ఇక అప్పుడు రేవతి, ఇప్పుడు ఒక్కసారి ఆలోచించు కృష్ణ, నిజంగా ముకుంద మీద నీకు ఎప్పుడూ అనుమానమే రాలేదా, ముకుంద ఇదంతా మామూలుగానే చేస్తుందా, నిజంగానే మారిపోయిందా అనేసి అనగానే ఇక కృష్ణ తనలో తాను రాత్రి హోటల్లో ఏదైతే జరిగిందో అదంతా గుర్తు తెచ్చుకొని, రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కనుక జరగకపోయి ఉంటే ముకుంద మీద నాకు ఎప్పటికీ అనుమానం వచ్చేది కాదత్తయ్య, కానీ తేలుస్తాను, ఈ ముకుంద వైపు నిజంగానే మారిందా లేకపోతే మళ్ళీ నాటకం ఆడుతుందా అన్నది నేనే తెలుసుకుంటాను అని చెప్పి అంతా కూడా మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక రేవతి వచ్చేసరికి తన పాటికి తన వంట చేసుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరగబోయేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.